ప్రియులారా, ఇప్పుడు చెప్పండి. తండ్రి హడావడి, 2 కుమారుని హడావడి, 3 పరిశుద్ధాత్మ హడావడి, 4 మరియమ్మ యోసేపుల హడావడి, 5 గొర్రెల కాపరుల హడావడి, 6 దేవదూతల హడావడి, 7 తూర్పు దేశపు జ్ఞానుల హడావడి. ఆడ ప్రయాణం చేసింది వేరే దేశాన్ని నుంచి వచ్చినట్లు బైబిల్ చెబుతుంది. తూర్పు నుంచి వచ్చారని చెబుతుంది. ఆ తూర్పులో కొన్ని దేశాలు ఉన్నాయి. అది ఇరాను దేశమో వేరే దేశమో తెలియదు. కానీ గమనించే మాట ఏమిటంటే, దేశము కాని దేశము నుండి యేసు ప్రభుని చూడటానికి వచ్చారు. భార్య పిల్లల్ని విడిచిపెట్టి మనం సాధారణంగా 3 జ్ఞానులు అనుకుంటాం. వచ్చినోళ్ళు బైబిల్ పండితులు ఏమిటంటే 3 కాదు, 5 మంది కాదు, ఎక్కువ గుంపే వెళ్ళారు. జ్ఞానులు ఎక్కువ మంది ఉన్నారు. 3 కానుకల వల్ల 3 అనుకుంటాం మనం సాధారణంగా. వారి హడావడి, ప్రయాణ సాధనాలు లేని కాలంలో యేసు బాలుణ్ణి చూడటానికి చేతులెత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకో. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హడావడి. దేవాలయములో ఉన్న సుమియోను భక్తుని యొక్క హడావడి. సుమియోనుతో దేవుడు చెప్పారు, నా ప్రియ కుమారుడు జన్మించి నీ చేతుల్లోకి రాబోతున్నారు, అంతవరకు నువ్వు మరణించు, నువ్వు చనిపో. అందుకే యేసు బాలుని ఎత్తుకుని సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావన్నారు. 84 సంవత్సరాలుగా ఉపవాసాలుండి ప్రార్థన చేసేటువంటి అన్నా ప్రవక్తని హడావడి. అంటే ఆ రోజుల్లో వారందరూ కూడా హడావుడిగా ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఈ రోజున అన్ని దేశాల్లో హడావుడి క్రిస్మస్.